జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి 10% వాటా ఉందని ప్రస్తావించారు. పంచసూత్రాలు అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పంటలకు మంచి ధర లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. వ్యవసాయ రంగం బడ్జెట్పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పంటలకు మంచి ధర లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రతి ఏడాది 13,722 కోట్లను వ్యవసాయంలో ఉచిత విద్యుత్తుకు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. భూసారం పెంచేందుకు సూక్ష్మ పోషకాలను రైతన్నలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వంలో 14,000 ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతు భరోసా పేరు చెప్పి జగన్ హయాంలో ప్రభుత్వం నుంచి వచ్చే మిగతా ప్రోత్సాహకాలు కూడా ఆపివేసిందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోళ్లకు 10,000 కోట్లకు పైగా అన్నదాతలకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. 1,670 కోట్ల ధాన్యం బకాయిలు తాము చెల్లించామని స్పష్టం చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నదాతల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారు. నేషనల్ జీడీపీలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్ కూడా పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన దిశ ఈ సంవత్సరం కూడా 69,000 కనెక్షన్లు అదనంగా ఇచ్చాం. ఒక్క వ్యవసాయానికి మనం చూస్తే 13,722 కోట్ల రూపాయలు 26, 27కి ఒక్క కరెంటు మాత్రం ఉచితంగా ఇవ్వడానికి కేటాయించాం. మనం అందరం కూడా దేశ ఆరోగ్యం కూడా బాగుండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పంటలు కూడా బాగా రావాలంటే దానికి సాయిల్ హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వెళ్ళి ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున దగ్గర ఒక 1,250 మెట్రిక్ టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సరఫరా చేశాం. అన్నదాత సుఖీభవ దిశ కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే ఆ దిశ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత సంవత్సరం 11.64% వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ఈ సంవత్సరం 16% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సాగు సమాచారాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. రైతన్న మీకోసం పేరుతో ఇటీవల వారోత్సవాలు నిర్వహించామన్నారు.
22.5 లక్షల పంపు సెట్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నామని, ఉచిత విద్యుత్ కోసం 13,720 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్పై మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగించారు. గత సంవత్సరం 11.64% వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ఈ సంవత్సరం 16% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సాగు సమాచారాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. వరి, చెరకు వంటి పంటలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు లక్ష్యం 31.21 లక్షల హెక్టార్లు కాగా 33.03 లక్షల హెక్టార్లు సాగు జరిగిందన్నారు. రబీలో 22.08 లక్షల హెక్టార్లు సాగైందని తెలిపారు. యాంత్రీకరణ, డిజిటలైజేషన్పై దృష్టి సారించామని చెప్పారు. గత ఏడాది చాలా పంటల ధరలు తగ్గిపోయాయని, పొగాకు వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. మిర్చి ధర తగ్గినప్పుడు జగన్ గుంటూరు వెళ్లి ఆందోళన చేశారని, కానీ ఈ ఏడాది ధర పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశంసించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎక్స్పోర్ట్లో అమెరికా సుంకాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకున్నామని, కానీ ఇప్పుడు సుంకాలపై రిలాక్సేషన్ వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ హార్టికల్చర్ చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో 11.64% వృద్ధి రేటుతో 5,03,202 కోట్ల రూపాయలు జీవీఏను అందించిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి 16% వృద్ధి రేటు సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అయితే ఈ కొద్ది రోజుల్లోనే 8.88% వృద్ధి రేటు సాధించాం. దాదాపుగా 5,39,450 కోట్లు ఇప్పటికే సాధించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే రైతుల్లో అవగాహన కల్పించాలి. తమకు కూడా తెలుసు, మీ దగ్గరికి వచ్చి నేను ఒక ప్రోగ్రాం ప్రారంభించాను. ముఖ్యమంత్రి గారు మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధించాలంటే ఏదో పైనే మాట్లాడితే దీనివల్ల మనం లక్ష్యాలు సాధించలేమని చెప్పి, ఏదైతే మన రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో, రైతు సేవా కేంద్రాలను ఒక యూనిట్గా తీసుకొని ఆ సేవా కేంద్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలు పండిస్తున్నారనేది ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద మనం దృష్టి పెడితే మనం వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావచ్చనే ఉద్దేశంతోనే మొన్ననే ఒక 10 రోజుల పాటుగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో రైతన్న మీకోసం అని చెప్పి వారోత్సవాలు రాష్ట్రం అంతా కూడా చేశాం అధ్యక్ష. ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవ్వాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాలువ కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2014 నుంచి 19లో చేసిన పనులు తప్ప గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చు గాని, తట్ట మట్టి గాని, అరబస్తా సిమెంట్ పని గాని చేయలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 63 కోట్లు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే 1,209 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామన్నారు. 2026 జూన్ నాటికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. నాడు 2014-19లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. 63.20 టీఎంసీల నీటితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజలకు తాగునీటితో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా రూపొందించారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంను ఫేజ్ 1లో 2,022 కోట్లు, ఫేజ్ 2లో 4,210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాధాన్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లేలా శ్రద్ధ పెట్టామన్నారు. ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల కోసం 500 కోట్ల రూపాయలు, భూసేకరణకు 100 కోట్ల రూపాయలు, మొత్తం 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి 460 కోట్లు కేటాయించామన్నారు. ఆ రోజు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి,
విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి, అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయరు సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెడ్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయరు 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయరు 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయరు 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయరు 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, వామపక్ష నాయకులు గత 5 సంవత్సరాలు నిద్రపోయారని, రాణిగారితోట జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన తర్వాత ఇప్పుడు నిద్ర మేల్కొని ఉద్యమాల బాట అంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. రాణిగారితోటలో అండర్ పాస్ కోసం తాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గత సంవత్సర కాలం నుంచి కృషి చేస్తున్నామని, టెండర్లు పిలిచిన తర్వాత వామపక్ష నాయకులు ఇప్పుడు నిద్ర మేల్కొన్నారని మండిపడ్డారు. ఏకొండూరులో 18 గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వటానికి ట్యాంకులు సిద్ధం చేశామని మార్చి 15న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ కూడా వామపక్ష నాయకులు ధర్నా చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, నగరాభివృద్ధికి డిపిఆర్ తయారు చేయడానికి ఒప్పుకుని కౌన్సిల్ ఇక్కడ ఉండటం నగరానికి పట్టిన దౌర్భాగ్యమని అన్నారు. కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే సిపిఐ సిపిఎం నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక మొద్దు నిద్రలు వేసినట్టున్నారు పాపం. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో మేము గౌరవించే సిపిఐ సిపిఎం నాయకులు పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం, ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్ళు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి మేము అధికారంలోకి వచ్చి రాగానే కిడ్నీ బాధితులకి మేము ట్యాంకర్లు పెట్టి, ఆ రోజు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అయిపోయిన ట్యాంకర్లు పెట్టి మేము మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. మంచినీళ్ళు ఇస్తుండగా మేము ఆల్రెడీ మొదలుపెట్టి కాంట్రాక్టులు ఎప్పుడైతే ఆగిపోయినాయో రాగానే అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల సమస్య మొదటి సమస్య అనుకుని మేము ప్రారంభించి పనులు పరిగెత్తిచ్చాం. మార్చి 15 కల్లా అన్ని ఊర్లలోనూ, అన్ని హ్యాబిటేషన్స్లోనూ ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో కృష్ణా కాలువ నుంచి బెబ్రంపట్నం నుంచి నీళ్లు తీసుకెళ్ళి మార్చి 15న అన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వబోతున్నాం. కానీ అక్కడ ఒక ధర్నా. మేము ఇక్కడ ఆర్యూబీ తెచ్చినాక మేము తెచ్చి టెండర్ అయ్యింది, టెండర్ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే మరి ప్రజాప్రతినిధుల కింద చాలా బాధాకరంగా ఉంది.
నిస్వార్థపరుడైన ప్రజాసేవకుడు పోతుల బాలకోటయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిరంతరం ప్రజాసేవకుడిగా ఏ పదవి ఆశించకుండా పనిచేసిన పోతుల బాలకోటయ్యకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి రావడం ఆ పదవికే వన్నె చేకూరినట్లుగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు నూతన కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ అరైవల్ బ్లాక్ 4వ ఫ్లోర్లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హాజరయ్యారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్యను, డైరెక్టర్లను ఎంపీ శివనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చైర్మన్ బాలకోటయ్యకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందిస్తూ సత్కరించారు. నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థపరుడైన ప్రజాసేవకుడు పోతుల బాలకోటయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిరంతరం ప్రజాసేవకుడిగా ఏ పదవి ఆశించకుండా పనిచేసిన పోతుల బాలకోటయ్యకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పదవి రావడం ఆ పదవికే వన్నె చేకూరినట్లుగా భావిస్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సైతం బాలకోటయ్య చేసిన మహత్తర ప్రతిపాదన చర్చకు వచ్చిందన్నారు. బాలకోటయ్య చెప్పిన విధంగా అన్ని సంక్షేమ హాస్టల్స్ కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసం పేరు రాజగృహ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడే వ్యక్తులంగా పోతుల బాలకోటయ్య ఇచ్చిన సూచనలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు. ఏ పదవి ఆశించకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవ కోసం, అంతేకాకుండా అమరావతి రాజధాని కోసం పోరాడిన పోతుల బాలకోటయ్య గారు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఈ విధంగా ఆయన ఎప్పుడొచ్చినా కూడా అటెన్షన్గా నేను ఉంటాను. ఇవాళ కూడా ఆయన కార్యక్రమం నాకు వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా ఆయన విజయవాడ నుంచి వెళ్లకుండా ఆయన కార్యక్రమం అటెండ్ అయ్యి వెళ్ళాలని వచ్చాం. తప్పకుండా ఈ పదవికి ఆయన రావటం, ఈ పదవికి మంచి వన్నె వచ్చిన ఫీలింగ్ అయితే నాకైతే తప్పకుండా ఉంది. ఎందుకంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎజెండా రాసుకుని వెళ్ళారు. ఆ ఎజెండా ఆయనకి చూపించగానే కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా బ్రహ్మాండంగా ఉంది, దీన్ని ఆచరణలో పెడదాం, అంబేద్కర్ గారి పేరు మీద అన్ని రాష్ట్రాల్లో పేరు మార్చుదామని వారు తీసుకెళ్లిన విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది. అనంతరం చైర్మన్ పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా శాఖ అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు, బాగోగులపై సీఎం చంద్రబాబుకు వివరంగా నివేదిక ఇవ్వడం జరిగిందని, వసతి గృహాలకు రాజగృహ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు న్యూ కాన్స్టిట్యూటెడ్ చేసి జీవో నంబర్ 284 ద్వారా ఏర్పాటు చేసిన అందుకే ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖలో పనిచేస్తున్న డైరెక్టర్ బి లావణ్యదేవి గారికి, రాగలక్ష్మి గారికి, నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి, మరో కాసేపులో రాబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరాంజనేయులు గారికి ప్రేమతో, అభిమానంతో అక్షంతలేసేందుకు, దీవించేందుకు ఇక్కడికి పరిగెట్టుకొని తన కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసుకుని వచ్చిన విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారికి, నెట్టం రఘురామ్ గారికి, తొండపు దశరథ జనార్దన్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చిన కోమడి జయరాం గారికి, ఇత్యాది ప్రముఖులందరికీ, దర్శన గారికి, నా దళిత సోదరులకు, ఎస్సీలకు. ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు గోడపాటి పద్మశేఖర్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరచూరి ప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు జీవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుండి సిటీ న్యూరో సెంటర్ చేర్పించారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణకు చికిత్స కొనసాగుతుందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రపంచం విస్తుపోయే పద్ధతుల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ దేశంలోని పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం సిగ్గుచేటని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులను, అమాయకులను, పిల్లలను చంపుతున్నారని, అనేక చోట్ల ఆసుపత్రులపై దాడులు చేశారని, వేలాది మంది చనిపోతున్నారని, ఆ సమస్య పరిష్కారం కాకముందే ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన చేసి పార్లమెంటులో మాట్లాడటం, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న అదానీ సేవలో తరిస్తున్నారని, ఊడిగం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని తెలిపారు. కల్తీ లడ్డు అంశంలో దోషులను కాపాడేందుకే అధికార ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే చర్చ జరగకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశ పర్యటన గావించి ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడడం అనేది సాధారణ పరిస్థితుల్లో అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒకవైపు ప్రపంచం విస్తుపోయే పద్ధతుల్లో మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మన ప్రధానమంత్రి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే గాజా ప్రాంతంలో, వెస్ట్ బ్యాంక్లో పెద్ద ఎత్తున సాధారణ పౌరులను, అమాయకులను, పిల్లలను కూడా వారు చంపుతూ ఉన్నారు. అనేక చోట్ల ఆసుపత్రులపైన కూడా దాడి చేశారు. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతూ ఉన్నారు. దానికి ఈనాటికి కూడా వారికి ఆ సమస్య పరిష్కారం కాకముందుగానే మన ప్రధానమంత్రి గారు ఆ దేశంలో పర్యటించడమే కాకుండా ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడడం, పైగా త్వరలోనే ఇజ్రాయెల్కి భారతదేశానికి ఒక వాణిజ్య ఒప్పందం కూడా కుదరబోతూ ఉందని ప్రకటించడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ముందు నుంచి కూడా పాలస్తీనా విషయంలో మహాత్మా గాంధీ గారి కాలం నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో పాలస్తీనాలకు భూభాగం ఉండాలి, వారి దేశాన్ని కాపాడాలని మనం చెప్తా ఉంటే, ఇవాళ ఆ దేశమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారికి అండగా నిలబడడం మాత్రం పూర్తిగా తప్పుపడుతుంది. 2018 గ్రూప్ 1 నియామకాల్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అధికారంలోనికి రాగానే వెంటనే వారందరిపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడేందుకు కోర్టులో కౌంటర్ కేసు వేశారని చెప్పారు. సంబంధం లేని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు విచారణకు హాజరయ్యారని అన్నారు. చేతుల్లో డబ్బులు మారిన మాట వాస్తవమేనని, ఇప్పుడు కూడా వారిని రక్షించడానికి వారికి వెనుక పక్క కనిపించినటువంటి శక్తులు పెద్ద ఎత్తున వారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు దొంగలు, అవినీతి అధికారులకు కాపలా కాస్తున్నారని, దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1.5 గంట పాటు ఎల్ఈడి స్క్రీన్ పైన ఎలా జరిగాయి, ఎక్కడ ఎగ్జామ్ జరిగాయి, హాయ్లాండ్లో జరిగాయా లేకపోతే విజయవాడలో మరొక ప్రాంతంలో జరిగాయని చెప్పేసి చాలా గట్టిగా వివరించి మేము అధికారంలోకి రాగానే వారందరిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అలా చెప్పినటువంటి ప్రభుత్వం వారిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోగా ఈ 21 నెలల కాలంలో ప్రభుత్వమే తిరిగి వారిని రక్షించేటందుకు కౌంటర్ కేసు చేసినటువంటిది, అదే ఏజీ దుమ్మాలపాటి గారి నేతృత్వంలో వేసినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా ఆనాడు అచ్చెన్నాయుడు గారు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ విషయం పైన అన్యాయం జరిగిందని మీరు గట్టిగా చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు వేశారు, పెద్ద ఎత్తున దీనిపైన చెప్పారు. ఈరోజు ఇదే ప్రభుత్వము అసలు సంబంధం లేనటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే సీఎస్గా ఉన్నారో ఆయన ఈరోజు కోర్టు కేసులకు అటెండ్ అవుతూ ఉన్నారు. డబ్బులు మారినటువంటి మాట వాస్తవం, చేతులు డబ్బులు మారాయి. ఇప్పుడు కూడా వారిని రక్షించడానికి దీని వెనక పక్క కనిపించినటువంటి
శక్తులు చాలా పెద్ద ఎత్తున వారిని కాపాడడానికి ఎవరైతే ఏపీ శాసనసభ శాసన మండలి సభ్యులకు 2వ విడత నిర్వహించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందని సాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విషయం చెమ్మిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ క్రీడాకారులు ఆడారని చెప్పారు. ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ నేపథ్యంలో క్రీడలపై యువతకు ఆసక్తిని కలిగించేలా నిర్వహించిన ఏపీ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రొఫెషనల్ క్రీడాకారులా పోటీపడి ఆడారని అన్నారు. ఈ ఆటల పోటీలో గెలుపొందిన వారికి మార్చి 6న బహుమతులను అందజేస్తామన్నారు. ఏపీలో అన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్స్తో పోటీలు నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 100 కోట్ల రూపాయలతో నూతన స్టేడియంల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేసిందన్నారు. క్రీడా పోటీలు పెట్టకుండా వైసీపీ 100 కోట్లు దోచుకుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి శాప్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి గతంలో లేని విధంగా ఇక్కడ స్పోర్ట్స్ అంతా ఈ రాష్ట్రంలో ఉందన్నట్టు ఈ మీటు మాకు సహకరించింది. దాంతోపాటు నేను కొన్ని చూసా, బాధేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నిజంగా సిగ్గుందా అని అడుగుతున్నా. మళ్ళీ అసలు క్రీడలు అంటే మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్సు ఇక్కడ శాసనసభ జరుగుతూ వాళ్ళ టైం అంతా అక్కడ అయిన తర్వాత రిమైనింగ్ టైంలో క్రీడలు పెట్టాం. శాసనసభ ఆపి పెట్టలే. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మేము క్రీడాకారులకు మద్దతుగా ఉన్నాం, క్రీడలను ప్రోత్సహిస్తాం, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్స్తామని చెప్పి వాళ్ళు మద్దతుగా ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఫేక్ గాళ్ళు దాని మీద కదా దుష్ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో చూస్తాం. మేము ఒకటే చెప్తాం, మీ జగన్మోహన్ రెడ్డి ఆడింది లేదు, ఆడిచ్చింది లేదు, బ్యాట్ పట్టుకొని పోజ్ ఇచ్చాడు. 120 కోట్లు తినేశారు. పోయి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. నువ్వు ఎవరిని ఆడిచ్చావయ్యా? ఒక క్రీడాకారుని గుర్తించావా, గౌరవించావా, ప్రోత్సహించావా? మీకు ఆటలు అంటే పేకాట్లేమో, లేదా పబ్జీ గేమ్స్ అనుకుంటున్నారా? ట్రోల్ చేస్తారా మీరు? బుద్ధి ఉండాలి ఒక్కొక్కరికి. మంచి జరుగుతున్నప్పుడు ప్రోత్సహించండి, లేదా గమ్మునే కూర్చోండి. ప్రతిపక్షం కావాలన్నారు. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజాపక్షం. రాజమండ్రిలో ఇష్యూ వెళ్తే మా ఎమ్మెల్యే అక్కడే కూర్చోన్నారు. శ్రీకాకుళంలో ఇష్యూ అయితే మా ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే, అక్కడున్న ఇబ్బందుల్ని సరిదిద్దుతూనే ఇవి నిర్వహించుకున్నాం. ఆడబిడ్డల మీద ట్రోల్ చేస్తారా? ఇది స్ఫూర్తిదాయకం. నేను అయ్యన్న పాత్రుడు గారు, ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఆగకూడదు. దక్షిణాది రాష్ట్రాల శాసనసభ్యుల్ని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా పిలిచి ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక కావాలి. దక్షిణాది రాష్ట్రాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి. రాష్ట్రంలో పేటరేగిపోతున్న మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజారోగ్య పరిరక్షణ దినంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు దాడులు చేస్తోందని, సత్యనారాయణపురం ఓ షాపుపై దాడి చేసి గడువు తేదీ దాటిన మందులను పట్టుకున్నారని, తర్వాత ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాడులు నిర్వహించిన అనంతరం వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైద్యం పక్కదారి పడుతోందని, ప్రజలను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 44,000 షాపులు ఉంటే 44,000 షాపుల మీద 122 షాపుల్ని వైలేషన్స్ ఐడెంటిఫై చేసి 9 చోట్ల కేసులు పెట్టి అవినిగడ్డలో ఉన్నటువంటి షాపును సీజ్ చేసినటువంటి దాని మీద కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. ఏం జరిగిన తర్వాత చర్యలు ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగం అనేటువంటిది, దీన్ని ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తున్నటువంటిది వైట్ పేపర్లు ఇచ్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో మేము కోరేటువంటిది కూడా ప్రజల ఆరోగ్యం అని కంటే మించింది లేదు. వైద్యం నారాయణోహర్ అన్నారు పెద్దలు. కాబట్టి వాళ్ళు అటువంటి వైద్యం పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి, కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే ప్రజల్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి, అనేక మంది
ఒక హాస్పిటల్కి పోతే రకరకాల పేర్లతోటి రకరకాల పేర్లతోటి ఈ టెస్టులు పరీక్షల పేరుతోటి వేలాది రూపాయలు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మెడికల్ షాపుల్లో దోపిడీ చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన కూడా ప్రజల సమస్య ఇది. రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్కరికి మేము వ్యతిరేకంగా చేసేటువంటిది కాదు. దేశంలో 52% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల డిమాండ్లను పరిష్కారం చేయడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు చెందిన బీజేపీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగిందన్నారు. పార్లమెంటరీ కమిటీ కూడా కోరటం జరిగిందని, మండల కమిషన్ కూడా స్పష్టంగా తెలియజేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నగరంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను సామాజికంగా రాజకీయంగా అణిచివేసిందని, అదే కోవలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని అన్నారు. ఓబీసీ డిమాండ్లు పరిష్కారం చేయటం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని శక్తులు మోకాలు అడ్డుపెడుతున్నాయని, వారిని రాబోయే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టిస్తామన్నారు. సమగ్ర జనగణనలో ఓబీసీల కులగణన చేస్తామని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయటం లేదని పేర్కొన్నారు. మంత్రిమండలి నిర్ణయాలకు విలువ లేకుండా పోయిందని, జనగణనలో ఓబీసీ కాలం లేకపోవడం అవమానపరచడమేనని తెలిపారు. ఓబీసీలకు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారన్నారు. సమగ్ర జనగణనలో ఓబీసీ కుల గణన జరగటం లేదని, దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో మార్చి 15వ తేదీలోపు రాహుల్ గాంధీ మాట్లాడకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని, మార్చి 16వ తేదీన పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సాక్షాత్తు ఓబీసీ వర్గాలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయటం జరిగింది. ఓబీసీలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని కోరటం జరిగింది. అదేవిధంగా మండల కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఓబీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఓబీసీలకు దేశవ్యాప్తంగా ఒక సప్లాన్ చట్టాన్ని రూపకల్పన చేయాలని సిఫార్సు చేసినప్పటికి కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 దశాబ్దాలుగా ఓబీసీలని సామాజికంగా రాజకీయంగా అణచివేయడం జరిగింది. అదే కోవలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఓబీసీ డిమాండ్లను పరిష్కారం చేయడం పట్ల కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు ఈరోజు ఓబీసీల డిమాండ్ల పరిష్కారం కాకుండా కాళ్ళు అడ్డం పెడతా ఉన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ విమర్శించారు. 2023 నుండి పీఆర్సీ బకాయిలు, ఐఆర్ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో 10వ తరగతి పరీక్షల అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పీఆర్సీ, ఐఆర్ ఇంకా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో ఏపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. పాలకులు మారినా సమస్యలు యథాతథంగానే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఈ ప్రభుత్వం 16,000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి కేవలం 6,000 మాత్రమే భర్తీ చేసిందన్నారు. 2023 నుండి 11వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉందని, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం 25,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటికి అతి గతి లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ఏడాదిగా నిలిచిపోయాయన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించని పక్షంలో 10వ తరగతి పరీక్షల అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పాఠశాల విద్యలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 16,000 పోస్టులు ఖాళీగా ఉంటే గత ప్రభుత్వం అయితే భర్తీ చేయలేదు. ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఎదురు చూస్తే 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మరలా ఖాళీలు వచ్చినాయి. సంవత్సరం అయిపోయింది.
అనేక వేల ఖాళీలు ఉన్నాయి. ఇవాళ 11,000 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో 11,000 పైగా ఉన్నాయి. ఆ సింగిల్ టీచర్ పాఠశాలల్లో విద్యా బోధన ఏం జరుగుతుంది? ఈ సంవత్సరం 2,55,000 మంది, మాకు తెలిసినటువంటి అనధికార సమాచారం ప్రకారం 2,55,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారు ఈ విద్యా సంవత్సరంలో. రాను ఏటా మరి గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. దీనికి ఈ తల్లికి వందనం కార్యక్రమం కారణమైతే పాఠశాలల్లో ఉపాధ్యాయులు నియమించకపోవడం, సింగిల్ టీచర్ స్కూల్స్ 117 జీవో రద్దు చేయాలని చెప్పి మేము కోరాం. 6-7 తరగతులతో పాటు 3-4-5 కూడా హై స్కూల్లో కలిపితే దాన్ని రద్దు చేశారు. కానీ 1వ తరగతి నుంచి తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టిన పరిస్థితి ఉంది. దానివల్ల కూడా ఇవాళ పాఠశాలల స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. అనేక రకమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజే పేపర్లో వచ్చింది, 9th క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్పడం ఆపేసి పరీక్షలు పెట్టేయండి. ఒక నెల ముందే సెలవులకు ముందే 10th క్లాస్ బోధిస్తాం 9th క్లాస్ వాళ్ళకని. అవి 3 సబ్జెక్టేనంట. లాంగ్వేజెస్ జూన్ నుంచి చెబుతాం, ఈ సబ్జెక్ట్సే ఇంపార్టెంట్ అంటే ఈ సబ్జెక్ట్సే ఇంపార్టెంట్ అని ప్రభుత్వమే చెబుతూ ఉంటే ఆ మిగిలిన సబ్జెక్ట్స్ పిల్లలు నేర్చుకునే ఆసక్తి తగ్గిపోద్ది. ఈ ఆందోళనలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ విమర్శించారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన లోకేష్ విద్యార్థి లోకానికి ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని దెబ్బతీస్తున్న జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 62,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో నారా లోకేష్ విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తక్షణమే మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని భాస్కర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని భాస్కర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈరోజు విద్యారంగంలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యారంగానికి కేటాయించమంటే కేవలం 10.3% మాత్రం విద్యారంగానికి కేటాయించారు. ఈరోజు ఉన్నత విద్యకు పీఠం వేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నత విద్యకి కేవలం 0.77% మాత్రం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేవలం 1,200 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి అసెంబ్లీలో ఊసేలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యకు పీఠం వేస్తానన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 4,200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పై కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల తరహాలోనే కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల తరహాలోనే జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. కనీస వేతనం 21,000 నుంచి 24,500 వరకు నైపుణ్యాన్ని బట్టి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలు చెల్లించడంతో పాటు ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. కార్మికులందరికీ విధి నిర్వహణకు అవసరమైన రక్షణ పరికరాలు, పనిముట్లు అందచేయాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడంతో కార్మికులంతా ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. అయితే 2 ఏళ్లవుతున్నా వారి సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సిఐటియు పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. గ్రామాల్లో పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్లుగా పంచాయతీ కార్మికులకు కూడా కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం. అంతేకాకుండా
ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయమని చెప్పేసి జీవోలు ఉన్నాయి. 2011లో జీవోలు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమ్మె చేసిన నేపథ్యంలో ఆయన సర్కులర్లు జారీ చేయించారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ కార్మికులకు సంబంధించి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీ కార్మికులకి పెరగనటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా బతకాలో అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు గ్రీన్ అంబాసిడర్లకి నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేతనాలు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు లేకపోతే జీవన పరిస్థితులు మారుస్తారని అనుకున్నాం. కానీ ఈరోజు పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ఆయన మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో చేనేత కుటుంబం పింజల భారతి, పింజల వీర నాగేశ్వరరావు దంపతుల ఇంటి వద్ద జరిగిన చిన్న గొడవకు సంబంధించి వేటపాలెం ఎస్ఐ వాళ్ళింటికి వెళ్లి దాడి చేశారని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి కాన్నేరు సింగరకొండ తెలిపారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత భారతి దంపతులను బెదిరించి వారికి అనుకూలంగా చెప్పించుకోవడం కోసం ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. 2 వారాల నుంచి ఇల్లు వదిలి భయంతో అటు ఇటు తిరుగుతున్నారని చెప్పారు. ఎస్ఐ వీరే వారి ద్వారా వీరికి ఫోన్ పే చేయించిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. చేనేత కుటుంబంపై అధికార పార్టీ అధికారులు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. ఎస్ఐ ఇంటికి వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకు ఇల్లు వదిలేసి తిరుగుతున్నామని బాధితులు వాపోయారు. వేటపాలెం చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలానికి సంబంధించినటువంటి చేనేత కుటుంబం పింజల భారతి వాళ్ళ భర్త పింజల వీరనాగేశ్వరరావు మీద, వీళ్ళిద్దరి మీద ఎస్ఐ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న గొడవ, ఒక కసు జిమ్ముకునే కాడ చిన్న ఆడవాళ్ళ మధ్య చిన్న గొడవ అయితే ఆ గొడవని పెద్దదిగా చేసి వీళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసిందే కాకుండా వాళ్ళని మళ్ళీ అనుకూలంగా అది వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో, బయట పేపర్లో, సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిన తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళకు అనుకూలంగా చెప్పుకోవడం కోసం వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక 2 వారాల నుంచి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఆ భయానికి తట్టుకోలేక అక్కడ తిరిగే పరిస్థితి. ఆయన ఇద్దరు గొడవ అయ్యి నా మీద కేసు పెట్టి బాగా తిట్టారు, అట్లా తిట్టారు అని చెప్పి ఆమె పెట్టి నా మీద పెట్టి నాకరికే ఆ గొడవ గల్లీ కాడకు ఇది వచ్చింది. మెట్లు బాగా కొట్టారు. ఎస్ఐ పిలిచి మెట్లు బాగా కొట్టినగా ఇంటికి వచ్చి దుర్మార్గంగా మాట్లాడి దెబ్బలు కొట్టాడు. 4 సార్లు వచ్చారు. 4 సార్లు వచ్చినప్పుడు కెమెరాలు లేవు. ఆఖరి మూడోసారి వచ్చినప్పుడు కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు పెట్టుకున్నాం. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ప్రతిసారి వచ్చి అని చెప్పి కెమెరాలు పెట్టగానే వచ్చి ఇంతలో మెట్లు పగలు కొట్టడం బెదిరించారు. స్టేషన్కి పిలిచి బెదిరిస్తే పగలు కొడతా అని చెప్పి కేసు అట్టేట పెడతాం, మిబ్బాల మీద పెడతా అని చెప్పి అన్నారు. అనేదాన్ని పగలు కొట్టాక అంతమాడి పగలు కొట్టేది మొత్తం పగలు కొట్టాలని చెప్పి 3వ రోజు వచ్చి ఇది అని చేశారండి. గారు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అక్కడ లోకల్ నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని ఏమన్నా చేస్తారేమని మాకు చాలా భయంగా ఉందండి. అందుకే మేము పారిపోయామండి ఇంట్లో నుంచి. అది మా పిల్లల్ని కూడా ఏమన్నా చేస్తారేమని భయంగా ఉంది. మా ఊరు వదిలేసి విజయవాడ వచ్చామండి. మాకు భయం వేసి వచ్చేసామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.